ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది అనేక రకాలుగా బాధపడుతూ నాకెవరన్నా సహాయం చేస్తే బాగుండు, మాట సహాయము, డబ్బు సహాయము, లేకపోతే వ్యక్తి సహాయం కొరకు చాలా ఆశపడతా ఉంటారు. కానీ అవి తాత్కాలికమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ప్రభువారు దేవుని వాక్యముతో అంటున్నాడు, నేనెవరిని అంటే ఎబినేజర్, ఆమేన్, సహాయము చేసే సహాయపు కర్త, ఆమేన్. ఆయన నీ జీవితానికి, నీ కుటుంబానికి సహాయము చేసే ఎబినేజర్గా ఉండాలని ఆశపడతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. మరి యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే మనకు అందరికీ తెలుసు, బెతెస్దా కోనేరు 5 మంటపాల దగ్గర అనేక రోగులు మరి పడి ఉన్నారు, అనేక వ్యాధిగ్రస్తులు. కానీ అక్కడ 38 సంవత్సరాల నుండి ఒక వ్యాధితో బాధపడుతున్న తన వ్యక్తి కోనేటిలోనికి దించడానికి ఎవ్వరూ సహాయం చేయడానికి లేరు. యేసు ప్రభువే స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వస్థపడగోర్చున్నావా అని అడిగాడు. ఆర్ యు హీల్ అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను కోనేటిలో దింపడానికి ఎవ్వరూ నాకు సహాయం చేయడానికి లేరు ప్రభువా అని అంటున్నాడు. చూడండి, ఆయనకు మనుషుల సహాయం కరువైపోయింది. ఆమేన్. దేవాది దేవుడు శరీర రీతిగా ఉన్నాడు గనక అలనాడు ఆయన మాటను తీసుకొని వచ్చి ఆయన అన్నాడు, నీవు స్వస్థత పొందుకోబోతున్నా, నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. మాట ఇచ్చాడు సహాయంగా. ఆ సహాయము ఆయన శరీరములో శాశ్వతమైన స్వస్థత అనుగ్రహించబడింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, ఈ దినము నీ జీవితములో ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు? దేవుడు అంటున్నాడు, నీకు అప్పులున్నాయా? నీకు గర్భఫలము లేదా? నీకు స్వస్థత లేదా? మరణముతో కొట్టుమిట్టాడుతున్నావా? పిల్లల భవిష్యత్తు బాగలేదా? నీ భర్త మారలేదా? నీకు ఉద్యోగము లేదా? నీకు వీసా లేదా? నీకు వివాహము కావట్లేదా? ఏ రూపకమైన సహాయమైన, ఆమేన్, నా దేవాది దేవుడు నీ ఇంటిలోనికి వస్తే, నీ ఒంటిలోనికి వస్తే, ఆయన మాట సెలవిస్తే, ఆమేన్, ప్రకృతి చేయబడింది. ఆమేన్. నేనంటాను, ఆయన సహాయము కలిగిన మాట నీ జీవితములోనికి విడుదల చేసినప్పుడు దేవాది దేవుడు అంటా ఉన్నాడు, సమస్తము చక్కబడబోతున్నది. సమస్తము అవి మరి దేవుడు ఒక రూపులోనికి నడిపించబోతున్నాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ రోజు ఎబినేజర్గా నీ ఇంటిలో ఉండబోతుండు. ఎబినేజర్గా నీతో ఉండి నీకు అన్ని రకాల సహాయమును అందించి ముందుకు నడిపించబోతున్నాడు గనక ఈ మాటను విని నువ్వు దీవించబడితే అనేకులకు షేర్ చేసి ఈ మాట ద్వారా మీరు ముందుకు వెళ్తూ దేవుని రాజ్యాన్ని కడుతూ దేవునికి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నింపబోతుండు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్.